మూవింగ్ ఆన్, జైలు నుంచి విడుదలైన అనంతరం మాజీ మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక సిట్ అనే ఒక చంద్రబాబు నాయుడు చెబితే కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు. అటువంటి సిట్ అధికారులకు చెప్పా, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు, మీకు వ్యవస్థ ఉంది. అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే పైన దేవుడు భగవంతుడు శిక్షిస్తాడని చెప్పా. అయినా సరే రాక్షస ఆనందం కోసం 83 రోజులు అక్రమ కేసు పెట్టి నన్ను నా సోదరుడిని నిర్బంధించారు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి చెప్తా ఉన్నా, 3 నెలల పాటు నన్ను జైల్లో పెట్టినంత మాత్రాన మీ ఆనందం, మీ రాక్షస ఆనందం తీరుతుందా అని చెప్పి అడుగుతా ఉన్నా, తీరిందా అని అడుగుతా ఉన్నా. అంటే కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడతారు, కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి మీరు అనుకుంటే పొరపాటు. ఒకటే చెప్తా ఉన్నా, మా లీడర్, మా దమ్మున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరం కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అని చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కి అక్రమ కేసులకి భయపడే ప్రసక్తి లేదు. మరీ ముఖ్యంగా జోగి రమేష్ ని ఇబ్బంది పెట్టాలంటే 3 నెలలు ఆనందం పొందారని రాక్షసానందం దమ్ముంటే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా చెప్తా ఉన్నా, నా మీద జోగి రమేష్ ఇందులో తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశామని చెప్పేసి లోకేష్ చెప్తా ఉన్నాడు. లోకేష్ కి చెప్తా ఉన్నా, మరి ముఖ్యంగా వారం రోజుల్లో నువ్వు టీవీలకు చెప్పావు, మీడియా మిత్రులకు చెప్పావు, నీకు కుటుంబ సభ్యులు ఉన్నారు, నీకు పిల్లాడున్నాడు. నేను చెప్పిన దానికి అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా నేను వచ్చి నా భార్య బిడ్డలతో ప్రమాణం చేశా. నువ్వు చెప్పిన మాటకి, నువ్వు నా గురించి మాట్లాడావు, నువ్వు చెప్పిన దానికి వారం రోజుల్లో అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి ప్రమాణానికి రాగలవా అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సవాల్ చేస్తా ఉన్నా. కేసులతో భయపెట్టలేరు, కేసులతో బంధించలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది. మీరు చేసిన ఈ దుర్మార్గానికి, మీరు పెట్టిన ఈ అక్రమ కేసులకి చంద్రబాబు నాయుడు కొడుకు చెప్తా ఉన్నా, నన్ను నిర్బంధించారు, నా తమ్ముడిని నిర్బంధించారు. ఆఖరికి ప్రభుత్వం రాగానే నా కొడుకు మీద అక్రమ కేసు పెట్టారు. నన్ను అరెస్ట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ మీకు సంబంధించిన అనుచరులు అక్కడ గొడవ చేస్తే ఆఖరికి నా భార్య మీద కూడా కేసు పెట్టారు. చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు లోకేష్ తొత్తులుగా మారిన కొంతమంది పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా, తప్పు చేయొద్దు. చంద్రబాబు నాయుడు శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు అయింది, మా ఉంటే 2 సంవత్సరాలు ఉంటాడు, 2.5 సంవత్సరాలు ఉంటాడు, మళ్ళీ పోతాడు. మీరు శాశ్వతంగా ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు, మీకెందుకయ్యా తొత్తులుగా మారుతారు? మీరెందుకు అక్రమ కేసులు పెడతారు? సిట్ అధికారులు కూడా చెప్తా ఉన్నా,
ఏమయ్యా మీకు భార్య బిడ్డలు లేరా?